షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏటికొండమ్మా, నువ్వు కాఫీ తాగుతావా? ఏనా మే, నాకేం వద్దు. అందులో ఇంత విషయం కలిపి తాగి సత్తాను. అదేటే అంత కోపంగా ఉన్నావు? లేకపోతే ఏంది మే? ఆ నందికని అమ్మమ్మ గారు మెడపెట్టి బయటికి గంటేయకుండా ఇట్టానే ఇంటే ఉంచుకుంటే అది తప్పులు చేయడం, మీ నాన్నమ్మ అయ్యో పాపమని క్షమించేయడం. దాని మొహం పచ్చడవ్వదు, అది బాగుపడదు. పోనీ లేకుండమ్మా, నందిక మొగుడితో కాపురం చేసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నాను కూడా కోరుకుంటున్నాను. దాని సంగతి ఒగ్గే. పద, విరాట్ బాబుకి కాఫీ ఇచ్చి మనము కాఫీ తాగుదాం. పద. ధనుసు, కాఫీ తాగండి. అయ్యో, ఏమన్నా కరెంటు షాక్ కొట్టిన కాకి మాదిరి ఓ షేకింగ్ అయిపోతున్నావు? అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా ఉన్నావు? అయ్యో, ఫ్లాప్ అయిన సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే హిట్ అవుతుందా ఏంటి? అమ్మ మేము చెప్తున్నారు తనతో మళ్ళీ కాపురం చేయాలని. హౌ హౌ బ్రో హౌ? అందుకే నేను అప్పుడే చెప్పినాను నీకు, రేఖని పెళ్లి చేసుకోవయ్యా అని. అదే కానీ చేస్తుంటే ఇంట్లో కాదు జైల్లో ఉండేవాడు. అయ్యో, దాని పక్కన పడుకోవడం కన్నా జైల్లో ఉండడమే బెటర్. ఇవన్నీ కాదు బ్రో, నందిక నీ గుప్పెట్లో ఉంటేనే మనకి ముప్పు ఉండదు. ఓ, నీకు అలా అనిపిస్తుందా? నిప్పు గుప్పట్లో పెట్టుకుంటే మొత్తం కాలిపోతుంది బ్రో. ఏం కాదులేండి ధనుసు. నాన్నమ్మ ఆస్తి కావాలంటే మీతో కాపురం చేసి బిడ్డను కనాల్సిందే అని కండిషన్ పెట్టినారు కదా, అది ఇప్పుడు ఆ పనిలోనే ఉంటది. అయ్యో భూమి, నీకు అర్థం కావట్లేదు. గోసుమిని నువ్వు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. తన టార్గెట్ ఒకవైపు నువ్వు నీ బిడ్డ అయితే, ఇంకోవైపు ఈ ఆస్తి, చివరికి నా ఆస్తి. ఎందుకైనా మంచిది రేపు సీమంతం, నీకు కొంచెం జాగ్రత్తగా ఉండు. అవును భూమి, బిడ్డ విషయంలో తన అంచనాలన్నీ తలకిందులయ్యాయి కదా. సీమంతంలో ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో తెలియదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను కూడా ఇంతకు అదే చెప్పినాను. నా చెల్లి మొగుడుతో బుద్ధిగా కాపురం చేసుకుంటుంది కొండమ్మ అని చెల్లెలకి కితాబిచ్చినది. మీరంతా ఉండగా నాకేటైతుంది కొండమ్మ. అనవసరంగా కంగారు పడమాకండి. అయినా ఇప్పుడు అది కోరలు తీసిన పాము, మనల్నేమీ చేయలేదు. సానా రోజుల తర్వాత ఇంట్లో శుభకార్యం జరగబోతున్నది. సంతోషంగా ఉండాలి గాని ఇట్ట టెన్షన్ పడుతూ ఉంటే ఇట్టా? అవును భూమి, నీ సంతోషమే మా సంతోషం. నందిక టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. నువ్వు హ్యాపీగా సీమంతం చేసుకో, నీ పక్కన నేనుంటానుగా. అమ్మ భూమి, నీ బిడ్డని కంటికి రెప్పలా మేం కాపాడుకుంటాం. రామలక్ష్మణులాగా నేను బ్రో ఉన్నాం కదా. మే, అయితే నేను హనుమంతుని అవుతాను. నువ్వు ఆల్రెడీ అదే దోల తీరుతాది.